Welcome back to Career Post. Today we will see about Post Office Regulations 2024, 100 MCQs that will be useful for those GDS to MTS or Postman or PA and IPO examination who are targeting for the year 2025. This is going to be an important video for your examination in 2025. ఎవరైతే ఎంటీఎస్ పోస్ట్ మెన్ అండ్ పిఏ ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే ఐపీఓ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కానుంది. స్టే టిల్ దెన్. ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద బిజినెస్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ యాజ్ పర్ రెగ్యులేషన్ 3 ఆఫ్ పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్ 2024. సేవింగ్స్ బ్యాంక్ 6 అవర్స్ బిజినెస్ అవర్స్ని మ్యాచ్ చేయమంటున్నారు. ఎంక్వైరీస్కి డ్యూరింగ్ ద ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, ఆర్ఎల్ బుకింగ్, అలాగే ఎంఓ, ఐపీఓ 3 అవర్స్ అంటున్నారు. మ్యాచింగ్ చేయాలి ఇప్పుడు మీరు. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు 4. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ బిజినెస్ అవర్స్ అనేటువంటిది దీనిలో రెగ్యులేషన్స్లో మార్చడం జరిగిందనమాట. దీని గురించినటువంటి కంప్లీట్ వీడియో అనేటువంటిది 1.5 hour వీడియో ఉందన్నమాట. ఈ పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, అది క్లాస్ వీడియో. దాని తర్వాత ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ద ఆన్సర్ ఈజ్ బి అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సేవింగ్స్ బ్యాంక్ వచ్చేసరికి 6 hours పాటు ఉంటుంది. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎంక్వైరీస్ వచ్చేసరికి ఎంటైర్ వర్కింగ్ అవర్స్లో ఉంటుంది అనమాట. ఎంక్వైరీస్తో పాటుగా మీకు రెఫరెన్సెస్ కూడా ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, ఆర్ఎల్ అన్నీ కూడా 6 hours 1. అలాగే ఎంఓ అండ్ ఐపీఓస్ బుకింగ్ కూడా 6 hours అనమాట. ఈ రెండే ఉంటాయి. డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఉండేది ఎంక్వైరీస్ అండ్ రెఫరెన్సెస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. రెఫరెన్సెస్ అండ్ ఎంక్వైరీస్ వచ్చేసరికి డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్, మిగతా అన్నీ కూడా 6 hours ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎస్బీ కావచ్చు, ఎంఓ కావచ్చు, లేకపోతే ఆర్ఎల్ స్పీడ్ పోస్ట్ బుకింగ్ కానీ ఇంకే బుకింగ్ అయినా కూడా, అలాగే ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ కానీ 6 hours అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెగ్యులేషన్ 3 కింద వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అథారిటీ హ్యాస్ ద పవర్ టు ఇష్యూ ఫిలాటలిక్ మెటీరియల్ అండర్ ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2024? రీజనల్ హెడ్, సర్కిల్ హెడ్, పోస్ట్ మాస్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ డైరెక్టర్ జనరల్ అనమాట. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారము, ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ ప్రకారము డైరెక్టర్ జనరల్కి అధికారం ఉంటుంది ఫిలాటలిక్ మెటీరియల్ ఏ పోస్ట్ ఆఫీస్లో ఏమి ఉండాలి అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్ ఎ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కెన్ బి కెప్ట్ ఓపెన్ డైలీ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్? 4 hours, 6 hours, 5 hours, 8 hours. Try to post your answers in the comment section. Regulation 3(2) ప్రకారము ఇది 5 hours అని తెలుసు మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు. నెక్స్ట్ క్వశ్చన్, who can tender a proposal for issuing a commemorative postage stamp? Foreign nationals, philatelic bureau only, any citizen of India, state governments or central governments exclusively. Time starts now. ఒక కమెమరేటివ్ స్టాంప్ కనుక ప్రపోజ్ చేయాలి, ఇది రిలీజ్ చేయాలి అంటే కనుక దాన్ని ఎవరు ప్రపోజల్ చేయొచ్చు, ముందు దాన్ని ఎవరు పేర్కొనొచ్చు అంటే కనుక ద ఆన్సర్ ఇస్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా కమెమరేటివ్ స్టాంప్ తీసుకురావాలని అనుకోవచ్చు అనమాట. ఇది యాజ్ పర్ రెగ్యులేషన్ 89 ఆఫ్ పిఓ రెగ్యులేషన్స్ 2024 ప్రకారము. వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ డెఫినిటివ్ స్టాంప్ అండర్ ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2024? Issued for special events, limited availability for collection purposes, meant for day-to-day postage needs, restricted for international use. Regulation 13 of PO Regulations 2024. The answer is meant for day-to-day postage needs ki manamu definitive stamps vaadtamu. Commemorative aithe ganaka oka specific purpose kosam, event kosam vaadtam kada. Who is authorized to specify the business hours of post offices within their jurisdiction? Director General Postal Services, Secretary, Department of Post, Circle Head, Regional Head and Divisional Head, Member Personnel. Time starts now. Try to post your answers in the comment section. Regulation 4(1) ప్రకారం అనమాట. పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ సంబంధించి షార్ట్ వీడియో ఒకటి, లాంగ్ వీడియో ఒకటి చేశానండి. మీకు అది ఫుల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అది చూడండి చూడపోతే కనుక. ద ఆన్సర్ ఈజ్ సర్కిల్ హెడ్, రీజనల్ హెడ్ అండ్ డివిజనల్ హెడ్ అనమాట. ఎవరైతే బిజినెస్ అవర్స్ అనేటువంటిది పోస్ట్ ఆఫీసెస్లో ఎవరి జ్యూరిస్డిక్షన్లో వాళ్ళే నిర్ణయిస్తారనమాట. డివిజనల్ హెడ్ ఆయన యొక్క డివిజన్ కింద ఉన్నటువంటి అన్ని పోస్ట్ ఆఫీసుల యొక్క బిజినెస్ అవర్స్ని నార్మల్ వీక్ డేస్లో ఎలా ఉండాలనేటువంటిది డిసైడ్ చేయగలుగుతారు. రీజనల్ హెడ్కి, సర్కిల్ హెడ్కి కూడా ఉంటుందన్నమాట. ఏమైనా కావాలంటే చేంజెస్ ఆయన చేయొచ్చు అనమాట. Next question, who has the authority to specify business hours for post offices on Sundays and holidays? Postmaster General, Secretary, Post Department of Post, Circle Head, Regional Head, Minister of Communications.
టైం స్టార్ట్స్ నౌ. బిజినెస్ అవర్స్ సండేస్ అండ్ హాలిడేస్లో ఎవరికి నిర్ణయాధికారం ఉన్నది అని అడుగుతున్నారు. ఇదివరకు మనకి డీజీ పోస్ట్ 8:30 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది చూసాం కదా. ఇప్పుడు అది మార్చారనమాట. పిఓ రెగ్యులేషన్స్లో సర్కిల్ హెడ్ అండ్ రీజనల్ హెడ్ చేయొచ్చు అనమాట సండేస్ అండ్ హాలిడేస్లో. ఏ బిజినెస్ టైం అవర్స్ ఉండొచ్చు ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టిపులేటెడ్ స్పేసింగ్ బిట్వీన్ ద అడ్రస్ లైన్స్ ఆన్ డొమెస్టిక్ ఐటమ్స్ యాజ్ పర్ పిఓ రెగ్యులేషన్స్ 2024? Regulation 18 of PO Regulation 2024, more than 5 mm, less than 1 mm, 1 mm, less than, more than 1 mm, less than 5 mm, uniform and more than 10 mm. The answer is అడ్రస్ లైన్స్. ఏదైతే అడ్రస్ రాస్తారో ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్య మనకి పోస్ట్ ఆఫీస్ అడ్రస్ రాస్తారు కదా కవర్ మీద, ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్య డొమెస్టిక్ ఐటమ్స్ పంపించేటప్పుడు ఎంత గ్యాప్ ఉండాలంటే 1 mm పైన ఉండాలి, అలాగే 5 mm లోపు ఉండాలన్నమాట ఆ స్పేస్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ ఈజ్ అలౌడ్ టు సెల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ పోస్టేజ్ స్టాంప్స్ వితౌట్ వైలేటింగ్ ద గివెన్ రూల్? Regulation 8 of PO Regulation 2024. An institute for recreation of defense services personnel, any electronic form, only those with prior permission from the Director General, a hospital, sanatorium or other similar institute. Try to post your answers in the comment section. ఎవరెవరు పోస్టేజ్ స్టాంప్స్ని అమ్ముకోవచ్చు? The answer is only those with permission from the Director General అనమాట. ఇదివరకు మనకు హాస్పిటల్, శానిటోరియంలో ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది, కాకపోతే పర్మిషన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పీరియడ్ ఫర్ విచ్ ఇంటిమేషన్ రిగార్డింగ్ చేంజ్ ఇన్ అడ్రస్ రిమైన్ వ్యాలిడ్? 6 months, 3 months, 1 year until further notice. Regulation 69, PO Regulation 69 ప్రకారం అనమాట. ద ఆన్సర్ ఈజ్ ఎంత ఉండాలి చేంజ్ ఆఫ్ అడ్రస్కి? వ్యాలిడిటీ 3 months అనమాట. నో చేంజ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements with reference to commemorative stamps is correct? Statement 1, no postage stamp shall be issued on the living personality. Statement 2, stamp design and denomination shall be as approved by the central government. Regulation 14 of PO Regulations 2024. Statement 1 correct, 2 correct, both wrong. Try to post your answers in the comment section. కమమరేటివ్ స్టాంప్ సంబంధించి కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు? పోస్టేజ్ స్టాంప్ అనేటువంటిది బతుకున్న వాళ్ళ పేరును వేయరు అంటున్నారు. అలాగే స్టాంప్ డిజైన్ కానీ డినామినేషన్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలంటున్నారు. ద ఆన్సర్ ఈజ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పర్ అడ్రస్ లైన్ ఆన్ ఇంటర్నేషనల్ పోస్టల్ ఐటమ్స్ ఎక్స్క్లూడింగ్ స్పేసెస్ బిట్వీన్ వర్డ్స్ ఈజ్ 50 characters, 40 characters, 30 characters, అన్లిమిటెడ్. రెగ్యులేషన్ 18 అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులేషన్ 18 అడ్రస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి ఈ పిఓ రెగ్యులేషన్స్లో. అవన్నీ కూడా చదువుకోవాలి. మీకు ఎగ్జామినేషన్స్లో ఇవన్నీ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ద ఆన్సర్ ఈజ్ 40 characters అనమాట. ఒక అడ్రస్ లైన్లో ఇప్పుడు సపోజ్ ఒక అడ్రస్ రాస్తుంటాము, దానిలో సపోజ్ ఇది ఒక ఎన్వలప్ అనుకోండి, ఇక్కడ అడ్రస్ రాస్తుంటారు కదా, ఇక్కడ 3 లైన్లు ఉందనుకోండి, ఈ లైన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 40 characters అనమాట. అంటే పేరుందనుకోండి, కృష్ణమూర్తి అంటే KRISHNA అనేది, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లెటరు ఒక్కొక్క క్యారెక్టర్ కింద లెక్క వస్తుంది కదా, అట్లా 40 ఉండాలి. ఒకవేళ 40 కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ లైన్లో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ షల్ బీ ది ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ఫిలాటలిక్ అడ్వైజరీ కమిటీ? డైరెక్టర్ జనరల్ పోస్ట్, సర్కిల్ హెడ్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. దిస్ ఈస్ గివెన్ యాజ్ పర్ ది రెగ్యులేషన్ 15 of PO Regulations 2024. ద ఆన్సర్ ఈజ్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనమాట. ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ది ఫిలాటలిక్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది ఉంటుంది. దానిలో ఏంటంటే ఏ స్టాంప్స్, కమమరేటివ్ స్టాంప్స్ రిలీజ్ చేయాలి అనేటువంటిది ఆ ఫిలాటలీ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది నిర్ణయిస్తుంది అనమాట, అడ్వైజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, which is the procedure for handling, what is the procedure for handling items suspected of containing dangerous substances? Delivered with caution, intercepted and detained immediately, destroyed on detection, returned to sender without inspection. Regulation 35 of PO Regulations. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా డేంజరస్ సబ్స్టెన్స్ వెళ్తుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా అని తెలిసింది, సస్పెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్, ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అది ఇంటర్సెప్టెడ్ అండ్ డీటైన్డ్ ఇమీడియట్లీ. ఇంటర్సెప్టెడ్ అంటే ఆపటం అనమాట, ఆపి అవి డీటైన్ చేస్తారు, ఆపుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ది అథారిటీ టు డిటర్మిన్ ది ప్రైసెస్ ఆఫ్ స్పెషల్ రాఖీ ఎన్వలప్స్?
Regulation 17 of PO Regulations 2024. The Director General, the Minister of Communications, the head of the circle concerned Department of Post. స్పెషల్ రాఖీ కవర్స్ యొక్క రేట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? హెడ్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ మస్ట్ పోస్టేజ్ స్టాంప్స్ బి affixed on the envelope to comply with the Post Office Regulations 2024? The center of the address side, the right hand top corner of the address side, the left hand bottom corner of the envelope, anywhere on the address side as long as it is visible. Try to post your answers in the comment section. Postage stamps ఎక్కడ అతికించాలి envelope కి సంబంధించి? ఇది envelope అయితే మనం స్టాంప్స్ ఇక్కడ అంటిస్తాం కదా, ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ మస్ట్ స్టాంప్స్ బి affixed to ensure compliance with the postal regulations? Regulation 16 of PO Regulations 2024. 1. The label tied to the item, completely adherent to the item itself, on a separate device attached to the item, on the contents of the item if necessary. పోస్టల్ స్టాంప్స్ ఎక్కడ అతికిస్తారండి? ద ఆన్సర్ ఈజ్ కంప్లీట్లీ అడ్హెరెంట్ టు ద ఐటమ్ ఇట్ సెల్ఫ్. అడ్హెరెంట్ అంటే అతుక్కుపోయి ఉండడం అనమాట. ఐటమ్కి అతుక్కోవాలి కానీ దానికి కట్టిన లేబుల్కి అంటించకూడదు. అలాగే దానిలో ఏమైనా డివైస్ పెడితే దానికి అంటించకూడదు. అలాగే దాని కంటెంట్స్ ఉంటే దానికి అంటించకూడదు. ఆ కంప్లీట్గా ఉన్నటువంటి పైన దానికి అంటించాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ వేర్ విత్ రిఫరెన్స్ టు స్టాండర్డ్స్ ఫర్ అడ్రసింగ్ ఆన్ డొమెస్టిక్ ఐటమ్స్ అండ్ చూస్ కరెక్ట్ ఆప్షన్. సెంటెన్స్ 1, stamps or frank impressions should be affixed in the maximum area of 74 mm on the upper right corner. Sentence 2, a zone of 10 mm around the address block should be free from any printing or writing. Only sentence 1 correct, 2 correct, both wrong. Try to post your answers in the comment section. Addressing లో ఈ డొమెస్టిక్ ఆర్టికల్స్ని అడ్రస్ చేసేటప్పుడు దానిలో ఏంటంటున్నాడంటే ఫస్ట్ సెంటెన్స్ స్టేట్మెంట్, స్టాంప్స్ ఫ్రాంకింగ్ మెషిన్ అన్నీ కూడా మ్యాక్సిమం ఏరియా 74 mm పైన రైట్ సైడ్ కార్నర్లో అంటించాలంటున్నాడు. అంటే ఇది ఎన్వలప్ అనుకుంటే ఈ ఏరియాలో 74 సైజులో ఇక్కడ అంటించుకోమంటున్నాడు. అలాగే ఏ జోన్ ఆఫ్ 10 mm అరౌండ్ ద అడ్రస్ బ్లాక్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ప్రింటింగ్. ఇప్పుడు అడ్రస్ బ్లాక్ ఇది అనుకోండి, ఈ అడ్రస్ బ్లాక్ ఇదంతా అడ్రస్ రాస్తారనుకుంటే ఇక్కడ అంతా కూడా 10 mm గ్యాప్ అనేటువంటిది, ఇక్కడ 10 mm, ఇక్కడ 10 mm, ఇక్కడ 10 mm మినిమం గ్యాప్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ రిఫరెన్స్ టు స్టాండర్డ్ ఆఫ్ అడ్రసింగ్ ఆన్ డొమెస్టిక్ ఐటమ్స్ అండ్ చూస్ కరెక్ట్ ఆప్షన్. బ్లాంక్ స్పేస్ ఆఫ్ మినిమం 15 mm షల్ బి కెప్ట్ ఫ్రమ్ లెఫ్ట్ బాటమ్ రైట్ ఆఫ్ ద ఎన్వలప్. The address block of addressee shall have minimum gap of 40 mm from the top. First sentence correct, both wrong. Regulation 18(5) annamata. Try to post your answers in the comment section. Blank space minimum 15 mm అనేటువంటిది అన్ని వైపుల నుంచి ఉండాలంటున్నారు. బ్లాంక్ స్పేస్. అలాగే అడ్రస్ బ్లాక్ నుంచి మినిమం గ్యాప్ ఆఫ్ 10 mm 40 mm అనేటువంటిది ఉండాలంటున్నారు. ద ఆన్సర్ ఈజ్ బోత్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్ అనమాట. ఈ అడ్రస్ ఏదైతే ఉందో బ్లాక్ మినిమం గ్యాప్ పైనుంచి 40 mm ఉండాలి. ఇక్కడ ఈ అడ్రస్ ఇది ఎట్లా ఉంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదివరకు 3 cm అని చదువుకున్నాం, ఇప్పుడు ఇది 40 mm అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ మస్ట్ ది సెండర్స్ అడ్రస్ బి రిటన్ ఆన్ ద ఎన్వలప్ టు కంప్లై విత్ పోస్టల్ రెగ్యులేషన్స్? The lower left of the front side, upper right of the back side, top left of the front side, anywhere on the back side. Try to post your answers in the comment section. Address, sender's address ఎలా ఉండాలి? లోవర్ లెఫ్ట్ ఆఫ్ ద ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది ఎన్వలప్ అయితే కనుక ఈ కింద లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెండర్స్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ 2 అడ్రస్ ఉంటుంది, ఇక్కడ స్టాంపులు ఉంటాయి, ఇక్కడ లోగోస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, with reference to standards of addressing on domestic items, where should the non-address information such as sender's code or account numbers be printed if necessary? Above the first line of the address, between the second and third lines of the address, below the last line of the address, anywhere in the address block. ఒకవేళ ఒక లెటర్ ఎన్వలప్ ఉంది, దానిలో నాన్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. నాన్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది? అకౌంట్ నెంబర్ అట్లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఇది అడ్రస్ అనుకోండి, ఈ అడ్రస్ 3 లైన్లు అనుకుంటే ఇక్కడ ఫస్ట్లో రాసుకోవాలన్నమాట. నాన్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నెంబరింగ్ పెట్టుకోవాలన్నమాట. కింద ఎప్పుడు కూడా పెట్టకూడదు అనేటువంటిది, ఇలా అయిపోయిన తర్వాత పెట్టకూడదు అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎందుకంటే పిన్ కోడ్కి కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో అబౌవ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద అడ్రస్. నెక్స్ట్ క్వశ్చన్, దాన్ని నాన్ అడ్రస్ పర్టికులర్స్ అంటారు. అకౌంట్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఇంకేదైనా అట్లాంటివి వాళ్ళ తాలూకు నెంబర్స్ అనమాట. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పర్ అడ్రస్ లైన్ ఆన్ ద డొమెస్టిక్ పోస్టల్ ఐటమ్స్ ఎక్స్క్లూడింగ్ స్పేసెస్ బిట్వీన్ వర్డ్స్ ఈజ్
50 characters, 40, 30, unlimited. Rule Regulation 1811 of PO Regulation 2024. ఎన్ని క్యారెక్టర్స్ అడ్రస్ లైన్లో ఎక్స్క్లూడింగ్ స్పేసెస్ ఉండాలి అంటున్నారు. ద ఆన్సర్ ఇస్ 40 క్యారెక్టర్స్ అనమాట. ఉంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. If an addressee has ceased to be renter of the post box, what action will be taken regarding an item addressed to the post box? It will be sent to RLO, it will be forwarded to the addressee last known address, it will be returned to sender, it will be delivered to the office of postmaster. Try to post your answers in the comment section. 5 seconds. Addressee కనుక పోస్ట్ బాక్స్ అంతకుముందు తీసుకున్నాడు, ఇప్పుడు అతను రెన్యూవల్ చేయలేదు, పోస్ట్ బాక్స్ అతని పేరు మీద లేదు ఇప్పుడు, కానీ అతనికి ఒక ఆర్టికల్ వచ్చింది అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తారు, అది రిటర్న్ టు సెండర్ చేసేస్తారు అన్నమాట. పోస్ట్ బాక్స్ కనుక అడ్రస్ చేస్తే which of the following particulars must be included in the address for items sent to the defense personnel via army post offices? Number, rank, name and unit, rank, name and official title, name, unit and department, number, name and division. Regulation 19 of PO Regulation 2024. Time starts now. ఒక ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి డిఫెన్స్ పర్సనల్కి పంపించేటప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉండాలి అడ్రస్లో? ద ఆన్సర్ ఈజ్ నెంబర్ ఉండాలి, ర్యాంక్ ఉండాలి, నేమ్ ఉండాలి, యూనిట్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. To ensure delivery to personnel of defense services through army post offices, items must be addressed to directly to the unit headquarters through care of 56 APO or 99 APO, to the nearest civil post office, to the central defense office. Regulation 19 of PO Regulations. Defense army post offices ద్వారా పంపించేటప్పుడు దేనికి అడ్రస్ చేయాలి? ద ఆన్సర్ ఈజ్ త్రూ కేర్ ఆఫ్ 56 APO 99 APO అనమాట. 56 APO ఢిల్లీ, 99 కలకటా ఉంటుంది. ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ అనమాట. దాని ద్వారానే మనకి ఆర్మీకి సంబంధించినటువంటి ఉత్తరాలన్నీ కూడా వెళ్తాయి. అడ్రస్ చేయాల్సింది కూడా అలాగే. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ ద లాస్ ఆఫ్ డొమెస్టిక్ ఐటమ్స్? 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పోస్టింగ్, 45, 60 within 15 days of booking. Time starts now. Regulation 76 of PO Regulations 2024. MCQs ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీకు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో చేంజెస్ ఆల్రెడీ కొన్ని జరిగిపోయినాయి, ఇంకా చేస్తున్నారు. 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పోస్టింగ్ అనమాట కంప్లైంట్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్. Under the standards for addressing on international items mentioned in Post Office Regulations 2024, which of the following is correct? The name of the place of destination only shall be written in the capital letters. The country or territory of destination shall only be written in capital letters. Both the name of the place of destination and the country or territory of destination shall be written in capital letters. None of these. Time starts now. International mail address చేసినప్పుడు పర్టికులర్గా ఎటువంటి కన్వెన్షన్ వాడతారు, ఎట్లా వాడతారు, ఎలా రాస్తారు అంటే కనుక బోత్ నేమ్, ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్, సపోజ్ యుఎస్ఏ అని ఉంటే కనుక యుఎస్ఏ అని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలాగే డెస్టినేషన్ లొకేషన్ ఒకవేళ కాలిఫోర్నియా అంటే కాలిఫోర్నియా అనేటువంటిది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుందన్నమాట. అది రెండు కూడా ప్లేస్ అండ్ కంట్రీ రెండు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following items shall not be posted in letter boxes? Franked items and accountable items, registered newspaper items only, periodical post items, all of these. Time starts now. లెటర్ బాక్స్లో ఈ కింది వాటిలో వేటిని వేయకూడదు? ఇక్కడ ఓన్లీ అనుకోండి, ఇది కూడా ఓన్లీ, ఇది కూడా ఓన్లీ. ఫ్రాంక్డ్ ఐటమ్స్ కానీ వేయకూడదు అన్నీ అనమాట. ఇవన్నీ వేయకూడదు. ఫ్రాంక్డ్ ఐటమ్స్ వేయకూడదు, అకౌంటబుల్ ఐటమ్స్ అసలే వేయకూడదు, కౌంటర్లోనే ఇవ్వాలి. ఫ్రాంక్డ్ ఐటమ్స్ కౌంటర్లోనే ఇవ్వాలి, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఐటమ్స్ కూడా కౌంటర్లోనే ఇవ్వాలి, పీరియాడికల్ పోస్ట్ ఐటమ్స్ కూడా కౌంటర్లోనే ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది న్యూ చేంజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. What happens if registered newspaper items, periodical post items or franked items are posted in letter boxes? They will be treated as paid articles, they will be treated as unpaid articles, they will be returned to sender immediately, none of the above. Regulation 22 of PO Regulation 2024. The answer is unpaid articles కింద ట్రీట్ చేస్తారన్నమాట వీటన్నిటిని కూడా బాక్స్లో వేస్తే. నెక్స్ట్ క్వశ్చన్. According to Note 3 of PO Regulation 2024, large items that cannot be posted in letter boxes may be received by hand at the window of the post office, to be mandatorily registered, returned to sender for repacking, processed as accountable articles. Time starts now. PO regulations ప్రకారం లార్జ్ ఐటమ్స్ ఏదైతే లెటర్ బాక్స్లో వేయలేనివి పార్సల్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, ఇవి అన్రిజిస్టర్డ్ పార్సల్స్ అట్లాంటివి,
అవి బాక్స్లో పట్టదనుకోండి ఆ సైజ్ వల్ల, అప్పుడు ఏం చేయాలి, అవి కౌంటర్లో ఇవ్వచ్చు అనమాట. రిసీవ్డ్ బై హ్యాండ్ ఎట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్. According to the Post Office Regulation 2024, all accountable items must be dropped in letterbox for transmission, presented at the counter for the post office for transmission, delivered by the courier services for transmission, none of the above. Time starts now. Regulation 22 ప్రకారము ఏం చేయాలి, అకౌంటబుల్ ఆర్టికల్స్ని కౌంటర్లో ప్రజెంట్ చేయాలన్నమాట. presented at the counter of the post office. Next question. Who is authorized to designate the post offices where the service of self-booking kiosk is available? The Director General, the head of the circle, regional head, divisional head. Self-booking kiosks అంటే మనకి అందులో సొంతంగా మనకు అక్కడ ఎవరు మనుషులు కౌంటర్ పిఏ ఉండరు, ఎవరు ఉండరు. ఇక్కడ చూస్తున్నారు కదా బొమ్మలో, ఇక్కడకు వచ్చి ఆ డబ్బులు అందులో పెడతారు, ఈ ఆర్టికల్ మనకి ఇందులో పెడతారు, రసీట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మనకు బయటకు వస్తుంది అనమాట. సెల్ఫ్గానే మనకు రైల్వే టికెట్స్ ఎలా తీసుకుంటామో అట్లాగనమాట. రెగ్యులేషన్ 22D ఆఫ్ పిఓ రెగ్యులేషన్ 2024. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆన్సర్ ఎవరు, రీజనల్ హెడ్ అనమాట, సెల్ఫ్ బుకింగ్ కియోస్క్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వచ్చేసేది కూడా ఇంపార్టెంటే. హూ ఈజ్ ఆథరైజ్డ్ టు డెసిగ్నేట్ ద పోస్ట్ ఆఫీసెస్ ఆర్ అదర్ లొకేషన్స్ వేర్ సర్వీసెస్ ఆఫ్ స్మార్ట్ డెలివరీ బాక్స్ ఆర్ అవైలబుల్. రెగ్యులేషన్ 48 ఆఫ్ పిఓ రెగ్యులేషన్ 2024. డీజీ, సర్కిల్ హెడ్, రీజనల్ హెడ్, డివిజనల్ హెడ్. స్మార్ట్ డెలివరీ బాక్స్ ఇందాకది ఏంటి, ఇది మనకి సెల్ఫ్ బుకింగ్ కియోస్క్ అంటే బుకింగ్ కోసం. స్మార్ట్ డెలివరీ బాక్స్ అంటే పేరులోనే ఉంది, డెలివరీ కోసం. ఓకే అండి, అది బుకింగ్ అని ఉంది, ఇక్కడ డెలివరీ అని ఉంది. ఇక్కడ పోస్ట్ ఇది ఎక్కడ ఉంటుంది అనమాట, డెలివరీ లొకేషన్లో ఏదైనా పెద్ద అపార్ట్మెంట్స్ 100-200 అపార్ట్మెంట్స్ ఉన్న చోట్ల అక్కడ బాక్సెస్ లాగా ఉంటుంది, అందులో పెట్టేస్తారు. ఓటీపీ కస్టమర్ ఓటీపీ వస్తుంది ఆయన ఫోన్కి, పోస్ట్ మెన్ అది చెప్పంగానే అందులోంచి అతను తీసుకోవచ్చు అనమాట. డెలివరీ అనేటువంటిది తీసుకుంటానికి వీలుగా పోస్ట్ మ్యాన్ అందులో పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోతారు, ఆయన దగ్గర తాళం ఉంటుంది, అది ఓటీపీ పెట్టుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సర్కిల్ హెడ్ కాంపిటెంట్ అనమాట. ఇందాకది రీజనల్ హెడ్. బుకింగ్ అయితే కనుక రీజనల్ హెడ్ కాంపిటెంట్, డెలివరీ అయితే కనుక సర్కిల్ హెడ్ కాంపిటెంట్. నెక్స్ట్ క్వశ్చన్. Under PO Regulations 2024, for domestic items, until it is delivered to the rightful addressee, an item shall remain property of the sender, the addressee, the Department of Post, postal carrier. Try to post your answers in the comment section. Regulations ప్రకారము డొమెస్టిక్ ఐటమ్స్ ఏవైతే డెలివరీ కానంత వరకు అడ్రస్సీకి అది ఎవరి ప్రాపర్టీ కింద ఉంటుందండి? ఆన్సర్ ఇస్ సెండర్ అనమాట. యాజ్ పర్ రెగ్యులేషన్ 24 ఆఫ్ పిఓ రెగ్యులేషన్ 2024 సెండర్గా ఉంటుంది. ఎందుకంటే రికాల్ కూడా చేసుకోవచ్చు కదా, అతనికి డెలివరీ కాలేదు, ఏ నుంచి బీకి పంపించారు, ఏ సెండరు బి రిసీవర్ అనుకుంటే బీకి డెలివరీ కానంత కాలం అది ఎవరిది రికాల్ చేసుకోవచ్చు, కాబట్టి ఏదే అది. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ది PO regulations 2024, which of the following items is prohibited from being sent by domestic post? Lottery is organized or authorized by central government or state government. Documents having the character of current and personal correspondence exchanged between persons other than the sender and addressee or persons living with them. Currency notes, coins or banknotes transmitted as insured items. Transmission of batteries by surface. Time starts now. Try to post your answers in the comment section. కింది వాటిలో వేటిని ప్రొహిబిట్ చేశారు అంటున్నారు. రెగ్యులేషన్ 25 ఆఫ్ పిఓ రెగ్యులేషన్స్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ద ఆన్సర్ ఈజ్ ఇది అనమాట, సెకండ్ అనమాట. లాటరీ ఆర్గనైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక ప్రొహిబిట్ చేయరు కాబట్టి అది అలౌడ్. అలాగే బ్యాటరీస్ బై సర్ఫేస్ అయితే పంపించుకోవచ్చు, ఇది అలౌడ్. కానీ బై ఎయిర్ అంటే కనుక ఇది రాంగ్ అయ్యేది. కరెన్సీ నోట్స్, కాయిన్స్ ఇవన్నీ ఇన్సూర్ చేస్తే కనుక మనము పంపించుకోవచ్చు కదా, కాబట్టి అది కూడా కరెక్టే అనమాట. ఇన్సూరెన్స్ ఎంత లిమిట్ అనేది తర్వాత చూస్తాము. డాక్యుమెంట్స్ హ్యావింగ్ క్యారెక్టర్ ఆఫ్ కరెంట్ అండ్ పర్సనల్ కరస్పాండెన్స్, ఏదైతే కరస్పాండెన్స్ ఉంటుందో పర్సనల్గా అంటే లెటర్ కానీ అట్లాంటివి, ఎక్స్చేంజ్ బిట్వీన్ పర్సన్స్ అదర్ దాన్ సెండర్ అండ్ అడ్రస్. సెండరు అడ్రస్ ఏ అండ్ బి, సెండర్ అడ్రస్ అనుకుంటే కనుక ఏ అండ్ బి కాకుండా మూడో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏ దగ్గర నివసించే వాళ్ళు లేకపోతే బి దగ్గర నివసించే వాళ్ళు కాకుండా సమ్ ఎక్స్ జెడ్ ఎవరో వేరే వాళ్ళు ఎవరో సంబంధించినటువంటి కరస్పాండెన్స్ అనేటువంటిది డొమెస్టిక్ పోస్ట్లో పంపించకూడదు. ఇది ఇలాంటి కరస్పాండెన్స్ చేయకూడదు, థర్డ్ పార్టీకి సంబంధించి చేయకూడదు అనమాట. అది ప్రొహిబిటెడ్, అది గుర్తుపెట్టుకోవాలి.
According to PO Regulations 2024, which of the following items is prohibited from being sent by international post? Lotteries organized or authorized by the central government or state government. Such dangerous goods which may be transmitted by post between country or territory of origin and destination that have declared their willingness to admit them either reciprocally. Currency notes, coins, bank notes transmitted as uninsured items. Live animals like bees, leeches and silkworms, parasites and destroyers of noxious insects in the letter post. Time starts now. Prohibit చేస్తారు ఇంటర్నేషనల్ ఐటమ్స్ పోస్ట్లో కింది వాటిలో దేన్ని ప్రొహిబిట్ చేస్తారు అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ అన్ఇన్సూర్డ్గా పంపిస్తానంటున్నారు కాబట్టి అది రాంగ్ అనమాట. ఇన్సూరెన్స్లోనే పంపించాలి, ఫారిన్ అయినా ఇండియా అయినా. లాటరీ కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తే కనుక ఓకే. అలాగే డేంజరస్ గూడ్స్ కూడా ఆ కంట్రీ డెస్టినేషన్ కంట్రీ కానీ ఒరిజిన్ కంట్రీ రెండు కూడా విల్లింగ్నెస్ కనుక ఉంటే కనుక ఇద్దరు కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే బీస్, లీచెస్, సిల్క్ వామ్స్, పారాసైట్స్, డిస్ట్రాయ్స్ ఆఫ్ నాక్సియస్ ఇన్సెక్ట్స్ ఉంటే కనుక లెటర్ పోస్ట్లో పంపించుకోవచ్చు. లైవ్ యానిమల్స్ అయినా కూడా ఇంటర్నేషనల్ పోస్ట్లో అనేటువంటిది ఉంది కాబట్టి అది ప్రొహిబిట్ చేయరనమాట. సో ఓన్లీ అన్ఇన్సూర్డ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ పంపించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following items shall not be transmitted by post in an insured letter post item? Precious metals such as gold and silver, periodicals and books, registered documents, stamps and philatelic items. Time starts now. Clause 28 of PO Regulations 2024 అనమాట. The answer is ఏది పంపించకూడదు? ప్రెషియస్ మెటల్స్, గోల్డ్, సిల్వర్ పంపించకూడదు అనమాట. అన్ఇన్షూర్డ్ కింద ఇక్కడ క్వశ్చన్లో మనకి అన్ఇన్షూర్డ్, ఇన్సూరెన్స్ లేకుండా పంపించడానికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైమ్ పీరియడ్ ఫర్ విచ్ అన్డెలివర్డ్ అకౌంటబుల్ ఐటమ్స్ ఆర్ రిటైన్డ్ అట్ ద రిటర్న్ లెటర్ ఆఫీస్? 15 days, 45 days, 30 days, 60 days. రెగ్యులేషన్ 67 ఆఫ్ PO రెగ్యులేషన్ 24. అకౌంటబుల్ ఐటమ్స్ ఆర్ఎల్ఓకి వెళ్ళిపోతాయి. ఏదైతే అన్డెలివర్డ్ అకౌంటబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆర్ఎల్ సపోజ్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఏదన్నా అన్డెలివరబుల్ అయిపోయింది, సెండర్ అడ్రస్ తెలియదు, రిటర్న్ ఈ అడ్రస్ కూడా ఎవరు దొరకట్లేదు అనుకోండి, అప్పుడు ఆర్ఎల్ఓ పంపిస్తారు. అలాంటి వాటిని ఎన్నాళ్ళు అట్టు పెడతారు? ఆర్ఎల్ఓలో 30 days అట్టు పెడతారనమాట, అన్అకౌంటబుల్ అయితే కనుక, అకౌంటబుల్ అయితే కనుక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ వాట్ పీరియడ్ ఆఫ్ బిజినెస్ అవర్స్ కెన్ రిఫరెన్సెస్ అండ్ ఎంక్వైరీస్ బి మేడ్ అట్ ద పోస్ట్ ఆఫీస్? 5 hours, 6 hours, 7 hours, డ్యూరింగ్ ద ఎంటైర్ వర్కింగ్ అవర్స్. టైం స్టార్ట్స్ నౌ. రిఫరెన్సెస్, ఎంక్వైరీస్ అనేటువంటివి ఎంత టైం ఉంటుంది బిజినెస్ అవర్స్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఉంటుందన్నమాట. మిగతా అన్నీ కూడా 6 hours ఉంటాయి. అండర్ ద స్టాండర్డ్ ఆఫ్ అడ్రస్సింగ్ ఆన్ డొమెస్టిక్ ఐటమ్స్, వాట్ ఈస్ ద మినిమమ్ గ్యాప్ రిక్వైర్డ్ ఫర్ అడ్రస్ బ్లాక్ ఆఫ్ ద అడ్రస్సీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద ఎన్వలప్? 30 mm, 40 mm, 20 mm, 50 mm. టైం స్టార్ట్స్ నో. పైనుంచి అడ్రస్కి ఇంత అక్కడ చూసాం కదా, ఒక లెటర్ ఉంటే కనుక పైనుంచి ఈ అడ్రస్ ఇక్కడ ఉంటే ఈ పైనుంచి ఎంత గ్యాప్ ఉండాలి అని చూసాం. ఆన్సర్ ఈస్ 40 mm గ్యాప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు PO Regulations 2024, what are the business hours of post office for counter services including booking and posting of items, premium collection of insurance premiums? 5 hours, 6 hours, 7 hours, entire hours. Time starts now. Try to post your answers in the comment section. Booking ki, posting ki, RPLI ki, PLI ki enta అని అడుగుతున్నారు. The answer is 6 hours అనమాట. Next question. What is the fee chargeable for recall or alteration in address or name of the addressee of an item? Anta 5 rupees, 6 rupees per item, 10 rupees free of cost. Time starts now. Recall and alteration of address, name of address. The answer is ₹6 per item అనమాట. ఇది టేబుల్ 6లో ఇవ్వబడింది PO Regulations 2024లో. What is the maximum time period after which undelivered unaccountable items are retained at the RLO? 15 days, 45 days, 30 days, 60 days. ఎంత టైం వరకు అన్అకౌంటబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అన్డెలివర్డ్ అన్అకౌంటబుల్ ఐటమ్స్ వాటిల్ని అంటే ఆర్డినరీ ఐటమ్స్ అనమాట, ఆర్డినరీ ఆర్టికల్స్ RLOలో ఎంతకాలం వచ్చి పెడతారు? 15 days అనమాట. తర్వాత వాటిని డిస్పోజ్ చేస్తారు. ఎలా డిస్పోజ్ చేస్తారు అనేది రాబోయే క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ షాల్ బి ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ యాజ్ ప్రింటెడ్ పేపర్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ బ్లైండ్? ఐటమ్స్ కంటైనింగ్ కరస్పాండెన్స్ ఆర్ బేరింగ్ ఇన్స్క్రిప్షన్స్, ఐటమ్స్ కంటైనింగ్ పోస్టేజ్ స్టాంప్స్, both A and B, none of the above. Time starts now. Regulation 29 of PO Regulations 2024. Printed papers, blind literature ద్వారా
వీటిని పంపకూడదు. బోత్ ఏ అండ్ బి అనమాట. కరస్పాండెన్స్ ఉండకూడదు. అలాగే ఐటమ్స్ కంటైనింగ్ పోస్టేజ్ స్టాంప్స్ కూడా ఈ రెండింటిలోనూ పంపించకూడదు. ప్రింటెడ్ పేపర్స్లో కానీ లిటరేచర్ ఆఫ్ బ్లైండ్లో కానీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్ట్రక్షన్ గివెన్ బై పబ్లిక్ టు ద పోస్ట్ ఆఫీస్ రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎన్నాళ్ళు ఉంటుందండి చేంజ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్కి? రెగ్యులేషన్ 69 ప్రకారము. ద ఆన్సర్ ఈజ్ 3 months అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ అన్ ఐటమ్ ఈజ్ సస్పెక్టెడ్ టు కంటైన్ ఎనీ ఎక్స్ప్లోజివ్, డేంజరస్, అబ్నాక్షియస్, డెలిటరస్ ఆర్ filthy substance or anything likely to injure the mails or any officer of post office, what action shall be taken? The item must be immediately forwarded without inspection. The item shall be intercepted and detained at the point of transmission and inform the police and post office authorities. The item shall be returned to sender without any further action. The item shall be delivered after a basic inspection. Time starts now. అక్కడ ఒక ఆర్టికల్ వెళ్తుంది పార్సల్, ఏదో ఒకటి ఎక్స్ప్లోజివ్, డేంజరస్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇంజ్యూరియస్ జరగడానికి అవకాశం ఉంది పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఆఫీసర్కి కానీ ఎవరికైనా. అలాంటప్పుడు ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ ఐటమ్ షల్ బి ఇంటర్సెప్టెడ్. ముందు దాన్ని ఆపి డీటైన్ చేసి అక్కడ పోలీస్కి అలాగే పోస్టల్ అథారిటీస్కి, హైర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట పోస్ట్ మాస్టర్ కన్సర్న్. రెగ్యులేషన్ 35 ఆఫ్ ప్యూర్ రెగ్యులేషన్ 2024 ప్రకారం. Where an item that is found to be unlawful is opened by the postal officer or official under section 9 of the act, what action shall be taken? The item shall be immediately destroyed. The notice shall be sent to the sender, and if the sender is not found to the addressee, the item shall be returned to the sender without any notification. The item shall be kept under observation for further investigation. Time starts now. అన్లాఫుల్గా ఉన్నటువంటిది ఒకటి ఐటమ్ ఏదో కనపడింది, పోస్ట్ ఆఫీస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, ఆఫీసర్ చూశారు. అప్పుడు సెక్షన్ 9 ఆఫ్ ద యాక్ట్ ప్రకారం అప్పుడు ఏం చేయాలంటే నోటీస్ విల్ బి సెంట్ టు ద సెండర్, అండ్ సెండర్ కనుక దొరకకపోతే అడ్రస్కి నోటీస్ పంపించి అతను వచ్చి డెలివరీ తీసుకోవాలన్నమాట. ఏమీ లేకపోతే అతనికి ఇస్తారు, లేకపోతే కంప్లైంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ అకౌంటబుల్ ఐటమ్ షాల్ బి ఇష్యూడ్ ఫర్ డెలివరీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డెలివర్డ్ ఆన్ ఇట్స్ ఫస్ట్ ప్రెజెంటేషన్? 1 time, 2 times, 3 times, 4 times. రెగ్యులేషన్ 42 ఆఫ్ ప్యూర్ రెగ్యులేషన్ 24. ఒక ఐటమ్ డెలివరీకి పంపించారు, ఫస్ట్ టైం ప్రజెంట్ చేసినప్పుడు డెలివరీ అవ్వలేదు, అప్పుడు ఎన్నిసార్లు తీసుకెళ్తారు టోటల్ మొత్తం మీద ఫస్ట్ టైంతో కలిపి? అంటే ద ఆన్సర్ ఈజ్ 2 times అనమాట. మ్యాక్సిమంగా టోటల్గా ఎన్నిసార్లు అంటే 2 సార్లు తీసుకెళ్తారు. ఫస్ట్ టైం తీసుకెళ్తారు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్తారు, ఇక తర్వాత నోటీస్ ఇచ్చేసి వదిలేస్తారు అనమాట. వాళ్ళే వచ్చి పోస్ట్ ఆఫీస్కి వచ్చి విండోలో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్త రూలింగ్. వాట్ హ్యాపన్స్ ఇఫ్ దన్ అకౌంటబుల్ ఆర్టికల్ ఈజ్ నాట్ డెలివర్డ్ ఆఫ్టర్ 2 attempts? ద ఐటమ్ షాల్ బి ఇష్యూడ్ అగైన్ ఫర్ డెలివరీ. ద ఐటమ్ షాల్ బి రిటర్న్ టు సెండర్. ద ఐటమ్ షాల్ నాట్ బి ఇష్యూడ్ అగైన్ ఫర్ డెలివరీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ద ఐటమ్ షాల్ బి ఫార్వర్డెడ్ టు ద పోలీస్ అథారిటీస్. డెలివరీ కాలేదు 2 attemptsలో ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ ఇట్ షాల్ నాట్ బి ఇష్యూడ్ అగైన్ ఫర్ డెలివరీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకసారి 2 సార్లు పంపించిన తర్వాత ఇంకోసారి వేయనమాట. Where the outward appearance of a cover of an accountable item is suspected to be tampered with, what action shall be taken? The item shall be returned to sender without opening. The item shall be opened at the post office in the presence of the postmaster. Its contents entered in an inventory and signed by the addressee. The item shall be forwarded to the police authorities for investigation. The item shall be delivered without further inspection. Time starts now. Try to post your answers in the comment section. ఒక అవుట్వర్డ్ అపియరెన్స్లో ట్యాంపరింగ్ జరిగిందని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ ఈజ్ ఐటమ్ షాల్ బి ఓపెన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ అనమాట. ఓపెన్ చేస్తారు ఎవరి ప్రెజెన్స్లో? పోస్ట్ మాస్టర్ అడ్రస్సీ ప్రెజెన్స్లో. ఆ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఇన్వెంటరీ కింద, అంటే లిస్ట్ కింద, అందులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది, ఒక పెన్ ఉంది, ఒక పేపర్ ఉంది, ఇంకోటి ఏదో ఉంది, అది రాస్తారు. దాని మీద అడ్రస్ యొక్క సంతకాన్ని తీసుకుంటారు. ఈ 2 కాపీస్లో తయారు చేస్తారు. ఒక కాపీని సెండర్కి పంపిస్తారనమాట. అక్నాలజ్మెంట్ అయితే మట్టికి సంతకం పెట్టించరు, ఎందుకంటే ముట్టినట్లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ విండో డెలివరీ ఆఫ్ అన్ ఐటమ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్? 5 rupees for each item, 10 rupees. Window delivery is free of charge unless the item is registered mail, for which it is 5 rupees. Window delivery is always free of charge regardless of item. Window delivery ki charge anta అని అడుగుతున్నారు. The answer is window delivery always free అండి, రిగార్డ్లెస్ ఆఫ్ ద ఐటమ్. నోటీస్ ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చి డెలివరీ తీసుకోవచ్చు. అది వాళ్ళ యొక్క కౌంటర్ అవర్స్ టైమింగ్స్లో తీసుకోవచ్చు అనేది ఇదివరకు పిఓ గైడ్లో ఉండేది, ఇప్పుడు అది 6 hours కదా. నెక్స్ట్ క్వశ్చన్.
What shall be the treatments of items addressed to the person who are dead? చనిపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఐటమ్స్. ద ఐటమ్స్ షల్ బి ఫార్వర్డెడ్ టు ద నెక్స్ట్ కిన్. ద ఐటమ్స్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దే వర్ అన్క్లెయిమ్డ్. ద ఐటమ్స్ షల్ బి ఓపెన్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద పోస్ట్ ఆఫీస్. ద ఐటమ్స్ షల్ బి డిస్ట్రాయిడ్ ఫోర్త్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ డ్యూలీ అటెస్టెడ్. టైం స్టార్ట్స్ నౌ. చనిపోయిన వ్యక్తికి ఆర్టికల్స్ వస్తే, పోస్ట్ ఆఫీస్ ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలి? ద ఐటమ్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దే వర్ అన్క్లెయిమ్డ్ కింద ఏం చేస్తే ఏం చేస్తామో అదే చేయాలి. రెగ్యులేషన్ 51 ఆఫ్ PO రెగ్యులేషన్ 2024. What is the time frame for the addressee of the domestic accountable item received in a damaged condition to attend the post office to take delivery on notice? 3 days, 7 days, 10 days, 14 days. ఒక డొమెస్టిక్ ఐటమ్ వచ్చింది, అది డ్యామేజ్డ్ కండిషన్లో ఉంది, పోస్ట్ ఆఫీస్కి వాళ్ళకి ఒక నోటీస్ పంపిస్తాం కదా అడ్రస్సీకి. ఎన్నాళ్ళు నోటీస్? అది డొమెస్టిక్ ఐటమ్ అయితే 7 days అనమాట. Same question, what is the time frame for the addressee of the international accountable item received in damaged condition to attend the post office to take delivery on notice? Domestic అయితే 7 days అని చూసాం, ఇంటర్నేషనల్కి అయితే 15 days అనమాట. రెగ్యులేషన్ 52 ఆఫ్ PO రెగ్యులేషన్ 2024. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మస్ట్ బి డన్ బిఫోర్ డెలివరింగ్ ద అకౌంటబుల్ ఐటమ్స్ కంటైనింగ్ ఎ పాస్పోర్ట్, పర్మనెంట్ అకౌంట్ నంబర్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ సిమిలర్ ఐటమ్స్? ద receipt must sign a receipt. The recipient identification must be verified. The items must be forwarded to the police for verification. The items must be opened and inspected before. ఇదన్నమాట. The answer is ఈ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఉంటే ఏం చేయాలి? The answer is recipient's identification must be verified. ఐడెంటిఫికేషన్ వెరిఫై చేయాలన్నమాట. ఇది ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా అలాంటివి ఒకటి వస్తే ఇంకోటి చూపించమని ఐడెంటిఫికేషన్ చేసుకొని డెలివరీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫీ ఫర్ అడ్రస్ ఆల్టరేషన్ వెన్ ద ఒరిజినల్ అండ్ సబ్స్టిట్యూటెడ్ అడ్రస్ ఆర్ విత్ ఇన్ ద డెలివరీ ఏరియా ఆఫ్ ద సేమ్ పోస్ట్ ఆఫీస్? నో ఫీ ఈస్ చార్జ్డ్, హాఫ్ ద ప్రీపెయిడ్ పోస్టేజ్, ఫుల్ ప్రీపెయిడ్, ఫుల్ ఫ్రెష్ పోస్టేజ్ యాజ్ పర్ ఆర్టికల్, 5 rupees ఫర్ ఆల్టరేషన్. ఆల్టరేషన్ అంటే చేంజ్ అనమాట. అడ్రస్ చేంజ్ కోసము అడుగుతుంటే కనుక అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది, డెలివరీ చేశారు, డెలివరీ చేయబోతుంటే ఆ అడ్రస్ మార్చండి, ఇక్కడ లేరు, వేరే చోట ఉన్నారని అంటే కనుక అదే డెలివరీ జ్యూరిడిక్షన్లో, అదే పోస్ట్ ఆఫీస్ డెలివరీ జ్యూరిడిక్షన్లో ఉంటే కనుక ఫీజు అనేటువంటిది నిల్ అనమాట, ఏముండదు. వేరే మాడితే మట్టుకే ఫీజు ఉంటుంది. వేర్ షుడ్ పోస్టేజ్ బి చార్జ్డ్ ఫర్ అన్ ఐటమ్ రిసీవ్డ్ బై ఫారిన్ పోస్ట్? ఫారిన్ పోస్ట్లో కనుక పోస్టేజ్ డ్యూ వచ్చింది, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఆఫీస్లో చేయాలని అడుగుతున్నారు. అట్ ద డెస్టినేషన్ పోస్ట్ ఆఫీసా, అట్ ద లోకల్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెండరా, ఓన్లీ బై ద ఫారిన్ పోస్ట్ ఆఫీస్ త్రూ విచ్ పాసెసా, అట్ ద పోస్ట్ ఆఫీస్ క్లోజెస్ట్ టు ద అడ్రస్ ఏనా? టైం స్టార్ట్స్ నౌ. ఇంటర్నేషనల్ ఆర్టికల్, ఫారిన్ నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది ఇండియాకి, దాని మీద పోస్టేజ్ డ్యూ ఉంది. ఆ డ్యూని ఎవరు వెయ్యాలి, ఎవరు ఛార్జ్ చేయాలి దాన్ని? ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ బై ద ఫారిన్ పోస్ట్ ఆఫీస్ మాత్రమే డ్యూ స్టాంప్ వేయగలరండి ఫారిన్ ఆర్టికల్స్కి. ఒకవేళ పడకుండా వస్తే కనుక మళ్ళీ అక్కడికే పంపించి, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ పంపించి అక్కడ స్టాంప్ వేయించి తెప్పించుకోవాలి. వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఇఫ్ ద అన్పెయిడ్ ఐటమ్ ఆఫ్ అ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ నాట్ ఇంప్రెస్డ్ విత్ టీ స్టాంప్? టీ స్టాంప్ అంటే డ్యూ స్టాంప్ అండి. ఫారిన్ ఆర్టికల్స్కి సంబంధించి డ్యూ స్టాంప్ని టీ స్టాంప్ అంటారు. అది ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో వేస్తారు. అండ్ నాట్ ట్యాక్స్డ్ బై ద ఫారిన్ పోస్ట్ ఆఫీస్ డ్యూ టు ద ఆబ్వియస్ ఎర్రర్ ఈజ్ రిసీవ్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఫర్ డెలివరీ. The item should be delivered immediately after paying the postage due. The item should be sent back to the foreign post office to be properly taxed. The item should be returned to sender. The item should be kept at the post office until further instructions are received. The answer is item should be sent to the foreign post office to be properly taxed. అంటే ఫారిన్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్టికల్ మనకు వచ్చింది, అక్కడ డ్యూ స్టాంప్ వేయడం మర్చిపోయారు, డ్యూ ఉంది కట్టించుకోవాల్సింది కానీ స్టాంప్ వేయలేదంటే కనుక మళ్ళీ మనం ఫారిన్ పోస్ట్ ఆఫీస్ పంపించి డ్యూ స్టాంప్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లోనే వేసి తెప్పించుకోవాల్సి ఉంటుంది, అందుకని వెనక్కి పంపించాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ట్రీటెడ్ what should be the treatment of items received with only printed impressions indicating the country or territory of origin and phrase tax pursued, port payee or similar expressions without any amount of postage collected being indicated? The item should be taxed by the Office of Exchange and Delivery. The items should be sent back to the country of origin. The item should be delivered as if fully prepaid without being taxed. The item should be held at the post office for further investigation. జనరల్గా ఏంటంటే ఈ ట్యాక్స్ పర్షు అని కానీ పోర్ట్ పేయి అని కానీ వస్తే
పోస్టేజ్ స్టాంప్స్ లేకుండా అలా వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ డబ్బులు వాళ్ళు ఎవరైతే ఫారిన్ నుంచి ఇండియాకి పంపిస్తారో అటువంటి వాళ్ళు సెండర్ ముందే డబ్బు కట్టేస్తే అప్పుడు పూర్తి పేయి అంటారు. కాబట్టి దాన్ని మనం వసూలు చేయాల్సిన అవసరం లేదు. ద ఐటమ్ షుడ్ బి డెలివర్డ్ యాజ్ ఏ ఫుల్లీ ప్రీపెయిడ్ వితౌట్ బీయింగ్ ట్యాక్స్ వేయకుండా మొత్తం అతనికి డెలివరీ నార్మల్గా ప్రీపెయిడ్ కింద డెలివరీ చేసేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ అన్క్లెయిమ్డ్ అండ్ రిఫ్యూజ్డ్ ఇంటర్నేషనల్ ఐటమ్స్ సెంట్ ఇఫ్ ద సెండర్ కెనాట్ బి లొకేటెడ్? To the RLO for further disposal, to the foreign post office for disposal, to nearest customs office, to the central post office for archiving. అన్క్లెయిమ్డ్ రిఫ్యూజ్డ్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ కనుక ఉంటే కనుక సెండర్ కనుక దొరకపోతే అప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ ఈజ్ టు ద ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఫర్దర్ డిస్పోజల్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఇంపార్టెంట్. డొమెస్టిక్ అయితే కనుక మనం ఏం చేస్తాము, RLOకి పంపుతాం కదా. వేర్ ఆర్ ద అన్క్లెయిమ్డ్ అండ్ అదే ఇంటర్నేషనల్ అయితే కనుక FPO పంపించాలి, గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ది అన్క్లెయిమ్డ్ అండ్ రిఫ్యూజ్డ్ డొమెస్టిక్ ఐటమ్స్ సెంట్ ఇఫ్ ద సెండర్ కెనాట్ బి లొకేటెడ్? రెగ్యులేషన్ 62 of PO రెగ్యులేషన్ 2024. టు ది RLO ఫర్ ఫర్దర్ డిస్పోజల్, టు ద ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఫర్దర్ డిస్పోజల్, టు ద నియరెస్ట్ కస్టమ్స్ ఆఫీస్, టు ద సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఆర్కైవింగ్. టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is to the RLO for further disposal. అంటే డొమెస్టిక్ అయితే కనుక RLOకి పంపిస్తాము, అన్క్లెయిమ్డ్ రిఫ్యూజ్డ్ అయితే కనుక. ఫర్ హౌ మెనీ డేస్ ఇన్ an item ordinarily kept in deposit at post office after all enquiries to find the addressee have proved unsuccessful? 3 days, 5 days, 7 days, 10 days. అడ్రస్ దొరకలేదు, ఎంక్వైరీస్ చేసినాక దొరకలేదు, అన్నాళ్ళు ఎట్టు పెడతాం అప్పుడు? ఆన్సర్ ఈజ్ 7 days అట్టు పెడతాం కదా, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి కనపడితే మటుకు ఇమీడియట్గా డెలివరీ అన్నా చేయాలి, లేకపోతే రిటర్న్ అన్నా చేసేయాలంటే ఆ 7 days అట్టు పెట్టేది తెలియకపోతే ఎంక్వైరీ కోసం 7 days. ద ఆఫీస్ దట్ డీల్స్ విత్ అన్క్లెయిమ్డ్ అండ్ రిఫ్యూజ్డ్ ఐటమ్స్ ఆర్ ఐటమ్స్ వితౌట్ అడ్రస్సెస్ ఆర్ విత్ అన్డెఫరబుల్ అండ్ ఇన్కంప్లీట్ అడ్రస్ ఈస్ కాల్డ్ జనరల్ పోస్ట్ ఆఫీస్, RLO, ట్రాన్స్షిప్మెంట్ సెంటర్, నోడల్ డెలివరీ సెంటర్. టైం స్టార్ట్స్ నో. అన్క్లెయిమ్డ్, రిఫ్యూజ్డ్, అన్డెఫరబుల్ అడ్రస్ అంటే ఇన్కంప్లీట్ అడ్రస్ ఇట్లాంటివి ఉన్న వాటిని ఎక్కడ డీల్ చేస్తారు? అది RLO అనమాట, రిజిస్టర్డ్ లెటర్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ అన్డెలివర్డ్ ఐటమ్స్ వితౌట్ ఇంట్రిన్సిక్ వాల్యూ సచ్ as printed or handwritten papers dealt with in RLOs? They are stored indefinitely, they are sent back to the sender, they are sold as waste paper or destroyed, they are forwarded to the central archive. Time starts now. The answer is they are sold as waste paper or destroyed అనమాట. ఏవైతే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఇప్పుడు అది వస్తువు బయట తీసుకెళ్ళి అమ్మితే ఏదన్నా డబ్బులు వస్తే దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందంటాం దాన్ని. ఇప్పుడు ఈ ప్రింటెడ్, హ్యాండెడ్ పేపర్స్ వీటికి ఏమి ఉండదు కాబట్టి వాటిని వేస్ట్ పేపర్ కింద అమ్మేయచ్చు అనమాట, లేదా అది కూడా అవ్వట్లేదంటే డిస్ట్రాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ డీలింగ్ ద అన్డెలివర్డ్ ఐటమ్స్ విత్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇన్ RLOs? ఒకవేళ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది, ఎంతో కొంత అమ్మితే వస్తుంది అనుకుంటే అట్లాంటి వాటిని ఏం చేయొచ్చు? దే ఆర్ సెంట్ బ్యాక్ టు ద సెంటర్, డిస్ట్రాయిడ్, డిస్పోజ్డ్ త్రూ ఆక్షన్, డొనేటెడ్ టు ద పబ్లిక్ లైబ్రరీస్. టైమ్ స్టార్ట్స్ నౌ. రెగ్యులేషన్ 68 of PO రెగ్యులేషన్స్ 2024. ద ఆన్సర్ ఈజ్ దే ఆర్ డిస్పోజ్డ్ త్రూ ఆక్షన్ అనమాట. అది వేలంపాటు వేసి వాటితో వచ్చిన డబ్బుల్ని డిపార్ట్మెంట్కి క్రెడిట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, how can undelivered magazines, periodicals and newspapers be utilized in RLO? They may be destroyed immediately, they can be used for public purpose at discretion of regional head, they are forwarded to sender, they are sent to the dead letter office. Time starts now. RLO అనుకోవచ్చు ఇక్కడ, డెడ్ లెటర్ ఆఫీస్ అంటే ఈ మ్యాగజైన్స్, అన్డెలివర్డ్ మ్యాగజైన్స్, పీరియాడికల్స్ అన్నీ కూడా RLOకి వెళ్తాయి కదా, అక్కడ అప్పుడు ఏం చేస్తారన్నమాట, పబ్లిక్కి పెడతారన్నమాట. పాతవైనా చదువుకుంటారు కదా, అట్లా రీజనల్ హెడ్ డిస్క్రిప్షన్లో వాటిని చేసి పబ్లిక్ పర్పస్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ అన్డెలివర్డ్ పోస్ట్ కార్డ్స్ అండ్ లెటర్ కార్డ్స్ ఆన్ విచ్ పోస్టేజ్ హ్యాస్ నాట్ బీన్ ప్రీపెయిడ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ RLOs? దే ఆర్ రిటర్న్ టు సెంటర్, దే ఆర్ ఆక్షన్డ్ విత్ అదర్ అన్డెలివర్డ్ ఐటమ్స్, దే ఆర్ డిస్ట్రాయిడ్ ఇమీడియట్లీ, దే ఆర్ స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. టైమ్ స్టార్ట్స్. పోస్ట్ కార్డ్స్, లెటర్ కార్డ్స్ ఏవైతే దాని మీద పోస్టేజ్ స్టాంప్స్ లేవో అట్లాంటి వాటిని RLO అలా డిస్పోజ్ చేస్తుంది. ద ఆన్సర్ ఈజ్ దే ఆర్ డిస్ట్రాయిడ్ ఇమీడియట్లీ. దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి డిస్ట్రాయ్ చేసేస్తారు ఫైర్ తోటి. విచ్ PO రెగ్యులేషన్ 2024 మెన్షన్స్ ది ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డీలింగ్ అన్డెలివర్డ్ ఐటమ్స్ ఇన్ RLO? PO రెగ్యులేషన్ 65, 66, 67, 68.
ఏ రెగ్యులేషన్ రూల్ అడుగుతున్నారు ఇక్కడ? ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డీలింగ్ అన్డెలివర్డ్ ఐటమ్స్ అన్నిటిని కూడా రెగ్యులేషన్ 68 అనమాట. ఇప్పుడు దాకా చాలా చూసాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, who has the authority to decide the manner of disposal of undelivered item after expiration of the period of specified in PO regulation 67 in RLO? RLO సంబంధించి ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క రకంగా డిస్పోజ్ చేస్తారు. ఇందాక చూసాం, కొన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, కొన్ని ఆక్షన్ వేస్తారు. అదే మ్యాగజైన్స్ అవి అయితే పబ్లిక్ యూజ్కి వాడుకుంటారు, ఎట్లా ఉంది కదా. అది అంతా కూడా రెగ్యులేషన్ 68లో చెప్పబడి ఉంటుంది. 67లో ఇప్పుడు దాన్ని డిస్ట్రాయ్ ఎలా చేయాలనేటువంటిది, దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలని 68లో చెప్తారు. ఆ అథారిటీ ఎవరు అంటే కనుక ద ఆన్సర్ ఈజ్ కన్సర్న్డ్ సర్కిల్ హెడ్ ఆర్ రీజనల్ హెడ్ కన్సర్న్ అనమాట. దారులకు సంబంధించి రీజనల్ హెడ్ ఉంటే రీజనల్ హెడ్, సర్కిల్ హెడ్ ఉంటే సర్కిల్ హెడ్ అవుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, who among the following is authorized to make an official mark on items denoting the postage or other sums that are due and that the item is undeliverable for reasons such as refusal or on being unclaimed? జనరల్గా అన్క్లెయిమ్డ్ కానీ అంటే పోస్టేజ్ డ్యూ స్టాంప్ ఎవరు వేస్తారు లేదా రిఫ్యూజ్డ్ అయింది అనేటువంటి రిమార్క్స్ ఎవరు రాస్తారు అనేటువంటిది అడుగుతున్నారు. ఓన్లీ పోస్ట్ మాస్టర్ ఆఫ్ ద ఆఫీస్, కన్సర్న్ సూపర్వైజర్ అండ్ అఫీషియల్స్ అసైన్ టు డెలివరీ, పోస్ట్ మ్యాన్ ఆర్ ఆథరైజ్డ్ డెలివరీ పర్సన్, ఆల్ ఆఫ్ ద అబవ్. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబవ్ అనమాట. వీళ్ళందరూ కూడా ఆ డ్యూ స్టాంప్ వేయొచ్చు, పోస్ట్ మాస్టర్, సూపర్వైజర్, అలాగే పోస్ట్ మ్యాన్ వచ్చేసరికి రిమార్క్స్ రాయొచ్చు అనమాట. రీజన్స్ ఫర్ అన్డెలివర్డ్ అనేటువంటిది, అన్క్లెయిమ్డ్ అనేటువంటిది, లేదా రిఫ్యూజ్డ్ అనేటువంటిది. What happens to the outward international items if the postage or airmail fee is not prepaid or insufficiently prepaid? It is returned to sender with penalty charge. It is destroyed immediately. Returned to sender without any charge. It is held at the post office until the sender pays the due amount. ఇంటర్నేషనల్ ఐటమ్ వచ్చింది, పోస్టేజ్ ఎయిర్మెయిల్ ఫీ ప్రీపెయిడ్ కాదు, ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ అయితే అవుట్వర్డ్ ఏం చేస్తారు? ఇట్ విల్ బి రిటర్న్ టు సెండర్ వితౌట్ ఎనీ ఛార్జ్, ఏం ఛార్జ్ లేకుండా సెండర్కి పంపించేస్తారనమాట. Next question, what is the maximum compensation payable by the Department of Post for the loss or damage of an insured item during transmission? Twice the insured amount, exact insured amount, or the value of the item, whichever is lower, the full market value of the item regardless of the insured item, any item decided by the divisional head concerned depending on the situation. Time starts now. Clause 74 అనమాట, రెగ్యులేషన్ 74 అనొచ్చు. మ్యాక్సిమం కంపెన్సేషను ఎంత ఇస్తారు లాస్ ఆర్ డ్యామేజ్ కనుక ఇన్సూర్డ్ ఐటమ్ కనుక ట్రాన్స్మిషన్లో పోతే? ద ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్ ఇన్సూర్డ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో, ఎంతకైతే ఇన్సూరెన్స్ చేస్తారో అది, లేదా వాల్యూ ఆఫ్ ద ఐటమ్. సపోజ్ బంగారం ఉంది, వాళ్ళు పంపించారు ₹1,00,000 అని చెప్పేసి, దాని ఎగ్జాక్ట్ ఐటమ్ వచ్చేసరికి 50,000 అనుకోండి, 50,000కే ఇస్తారు ఇన్సూరెన్స్ అనమాట, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. Within what time frame can a sender or addressee make a complaint for non-receipt of domestic or insured item? After 10 days, 30 days, and within 30 days of booking. After 15 days, within 60 days. 7 days, within 45 days, within 60 days of booking. కంప్లైంట్ అనేటువంటిది నాన్ రిసిట్ ఆఫ్ ఐటమ్ మీద ఎప్పుడు చేయొచ్చు? 15 days తర్వాత 60 days లోపు కనుక చేసుకోవచ్చు అనమాట. ఇన్సూర్డ్ ఐటమ్ కానీ డొమెస్టిక్ ఐటమ్ కానీ రాలేదంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ డొమెస్టిక్ ఆర్ ఇన్సూర్డ్ ఐటమ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ఎ డ్యామేజ్డ్ కండిషన్ విత్ ఇన్ హౌ మెనీ డేస్ మస్ట్ ద కంప్లైంట్ బి ఫైల్డ్ బై ద సెండర్ ఆర్ అడ్రసీ? విత్ ఇన్ 7 days ఆఫ్ రిసీట్ ఆఫ్ ఐటమ్స్, 5 days, 2 days, 15 days. ఒకవేళ డ్యామేజ్డ్ కండిషన్స్ వస్తే కనుక 2 daysలోనే కంప్లైంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, what is the maximum time limit to file a claim for compensation for a domestic or insured item? Within 15 days of posting, 30 days, 60 days, 90 days. ఇందాక చూసాం కదా, మ్యాక్సిమం టైం లిమిట్ కంపెన్సేషన్ క్లెయిమ్ చేయాలంటే 60 days లోపు చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, no claim for compensation of domestic or insured item in case of loss or damage shall be admitted if it is made more than how many days after the item was posted? 30, 60, 90, 1 year. కంపెన్సేషన్, క్లెయిమ్ ఆఫ్ కంపెన్సేషన్ డొమెస్టిక్ ఇన్సూర్డ్కి అయితే 60 days లోపు చేయకపోతే రాదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్టర్ విచ్ అన్ ఐటమ్ మే బీ ట్రీటెడ్ యాజ్ లాస్ట్ ఫర్ కంపెన్సేషన్ పర్పసెస్ ఇన్ ద absence of final delivery status? 30 days from the date of booking or 15 days from the complaint date, whichever is earlier. 60, 30, 45, 20, 90, 60. The answer is 60 days from the date of booking gaani, 30 days from the complaint date gaani, whichever is later,
అప్పుడు మాత్రం చేతనే అది ట్రీటెడ్ యాజ్ లాస్ట్ కింద ట్రీట్ చేస్తారన్నమాట. అది డెలివరీ స్టేటస్ దొరకని కాడి నుంచి ఒక ఆర్టికల్ కంప్లీట్గా పోయింది అనేటువంటిది నిర్ధారించుకునే టైం ఇది. బుకింగ్ డేట్ నుంచి 60 రోజుల తర్వాత కానీ 30 రోజులు కంప్లైంట్ చేసిన కాడి నుంచి 30 రోజుల తర్వాత కానీ ఏ తర్వాత అయితే అది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ఇన్ హౌ మెనీ డేస్ ఈజ్ కంపెన్సేషన్ అగైనెస్ట్ ఎ క్లెయిమ్ టు ద సెండర్ పెయిడ్ ఆఫ్టర్ ఐటమ్ ఈజ్ డిక్లేర్డ్ లాస్ట్? 5 days, 7 days, 10 days, 15 days. కంపెన్సేషన్ అనేటువంటిది లాస్ కింద డిక్లేర్ చేశారు. ఇందాక చూసాం 60 days 30 days అనేది, అది అయిపోయింది, లాస్ అయిపోయింది. అప్పటి నుంచి మరి ఓకే అంటే పేమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి ఎన్నాళ్ళు ఇస్తారో అప్పటి నుంచి 10 days లోపు పేమెంట్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ కంపెన్సేషన్ అండర్ ద ప్రిస్క్రైబ్డ్ రెగ్యులేషన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ ద సెండర్ ఆర్ అడ్రస్సీ సబ్మిట్? Proof of booking along with verbal request for compensation, a valid proof of booking and written requisition for compensation, a copy of damage report and verbal request, a written statement and proof of booking. Time starts now. కంపెన్సేషన్ కోసం క్లెయిమ్ చేయాలి అంటే కనుక సెండర్ కానీ అడ్రస్ కానీ ఈ కింది వాటిలో వేటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ బుకింగ్ అంటే రసీటు, అలాగే రిటర్న్ రిక్వెస్ట్ అంటే కంప్లైంట్ కంపెన్సేషన్ కోసం. What does S42 refer to in the context of Clause 78 of PO Regulations 2024? Time starts now. An universal postal service via an addressing standard specified by the Universal Postal Union. The process for compensating lost items are a set of customer service standards for post offices. ఆన్సర్ ఏంటంటే S42 అనేటువంటిది ఏంటంటే పిఓ రెగ్యులేషన్స్లో మనం స్టాండర్డ్ ఆఫ్ అడ్రస్సింగ్ అనేటువంటిది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కొన్ని స్పెసిఫై చేస్తుంది, ఇలా ఉండాలి మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది. దాన్ని S42 స్టాండర్డ్స్ అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దాని ప్రకారం ఉండకపోతే కంపెన్సేషన్ కూడా పే చేయరండి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోయి సరిగ్గా డెలివరీ అవ్వకపోయి ఏదైనా మిస్ అయినా కూడా అప్పుడు కూడా ఇవ్వరు. The compensation, అది ఫారెన్ ఆర్టికల్స్కి, the compensation shall be given in the event of loss of damage to or part loss of or delay of items unless the item, in the case of prisoner of war or civilian internee parcels, the item is not delivered and the sender has made no enquiry within 6 months for registered and ITPS and parcels and 4 months for EMS item. The item is registered but bulk bag. All of the above. Time starts now. ఒకవేళ డ్యామేజ్ కానీ లాస్ కానీ కంపెన్సేషన్ ఇవ్వాలి అంటే గిన ఇంటర్నేషనల్ ఆర్టికల్స్కి అంటిల్ అన్లెస్ ఈ కింది జనరల్గా ఇస్తారు, పేమెంట్ చేస్తారు. ఈ కింది అయితే ఎక్సెప్షన్ అనమాట, ఎక్సెప్ట్ అనుకోవచ్చు. ఈ అన్లెస్ ద ఐటమ్ అంటే ఎక్సెప్ట్ అనుకోవచ్చు. ఈ కింది వాటికి ఎవరని అర్థం. ద ఆన్సర్ ఈజ్ ఎన్నిటికీ ఎవరు. ప్రిజనర్ ఆఫ్ వార్కి అడ్రస్ చేసింది అయితే కనుక ఎవరు, అలాగే ఐటమ్ డెలివర్ అవ్వలేదు అండ్ ద సెండర్ హ్యాస్ మేడ్ నో ఎంక్వైరీ విత్ ఇన్ 6 months లోపు ఎంక్వైరీ పెట్టుకోలేదు అనుకోండి, రిజిస్టర్ ఐటమ్ కానీ ఐటీపీఎస్ కానీ పార్సల్స్ కానీ 6 months లోపు కంప్లైంట్ పెట్టకపోయినా, అలాగే 4 months లోపు ఈఎంఎస్ ఐటమ్స్కి అయితే 4 months లోపు పెట్టకపోయినా కూడా కంపెన్సేషన్ ఎవరు. అలాగే ఐటమ్ ఈజ్ బల్క్ రిజిస్టర్డ్ బ్యాక్కి కంపెన్సేషను కూడా ఇవ్వరు అనమాట. ఆన్సర్ ఈజ్ ఇదనమాట లాస్ట్ది. Under PO Regulation 2024, no compensation is paid if the item is not delivered and the sender has not made enquiry within how many months for registered international tracked packet service and parcel items. ఇప్పుడే చూసాం కదా, ఐటీపీఎస్కి పార్సల్కి రిజిస్టర్డ్కి 6 months లోపు ఎంక్వైరీ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, for which type of items is no compensation paid if the sender does not make an enquiry within 6 months from the date of posting? సేమ్ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు తిప్పి. అప్పుడు ఎక్స్ప్రెస్, ఈఎంఎస్ఆర్, రిజిస్టర్ ఇంటర్నేషనల్ ప్యాకెట్స్ ఆర్ పార్సల్స్ అనమాట. బి ఆన్సర్ అవుతుంది. కంపెన్సేషన్ 6 నెలల్లో పెట్టకపోతే చేయని వేటి ఏంటంటే కనుక రిజిస్టర్ ఇంటర్నేషనల్ ట్రాకెడ్ ప్యాకెట్, పార్సల్. నెక్స్ట్ క్వశ్చన్, నో కంపెన్సేషన్ ఈజ్ పెయిడ్ ఫర్ ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ ఐటమ్స్ ఇఫ్ ద సెండర్ డస్ నాట్ మేక్ అన్ ఎంక్వైరీ విత్ ఇన్ హౌ మెనీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఐటమ్ వాస్ పోస్టెడ్? 63432. ఈఎంఎస్కి అయితే ఎన్నాళ్ళలో కంప్లైంట్ చేయాలి? ద ఆన్సర్ ఈజ్ 4 months అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ విత్ ఇన్ విచ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ డ్యామేజ్డ్ ఆర్ పార్షియల్ లాస్ ఆర్ థెఫ్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐటమ్స్ మస్ట్ బి మేడ్ ఆఫ్టర్ రెసీట్? 12 hours, 24 hours, 48 hours, 72 hours. కంపెన్సేషన్ కావాలి, లాస్ అయింది, డ్యామేజ్ అయితే కనుక 24 hours లోపు కంప్లైంట్ ఇవ్వాలన్నమాట. ఇంటర్నేషనల్ ఐటమ్ అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్.
What is the time period within which a complaint must be made for international parcels registered insured items after they have been posted? 4 months, 6 months, 12 months, 18 months. The answer is 6 months anamata. Next question. What is the time period within which a complaint must be made for EMS items after they have been posted? Idi 4 months. What is the entitlement of sender of a letterbox or parcel for which compensation is not payable? Refund of postage only, refund of charges, fee paid including insurance fee, refund of charges and fee paid excluding insurance fee, no refund of any kind. Answer ఏంటంటే refund of charges and fees paid excluding insurance fee. సెండర్ అది ఒకవేళ కంపెన్సేషన్ కనుక పేయబుల్ కాలేదనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ ఫీ కాకుండా మిగతా ఛార్జెస్ ఫీజు రిఫండ్ చేయొచ్చు అనమాట. రెగ్యులేషన్ 80 ఆఫ్ PO రెగ్యులేషన్ 2024 ప్రకారం, if an error on the part of the post office leads to an inquiry about the disposal of the letter or parcel, what additional refund is the sender entitled to? Refund of postage, refund of inquiry fee, refund of insurance fee, no additional refund. ఎర్రర్ కనుక ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అయితే కనుక అప్పుడు ఎంక్వైరీ ఫీజు అనేటువంటిది ఉండదన్నమాట. మళ్ళీ తర్వాత ఏమైందని తెలుసుకుంటానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పీరియడ్ విత్ ఇన్ విచ్ కంపెన్సేషన్ మస్ట్ బి సెటిల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ రిసీట్ ఆఫ్ క్లెయిమ్ అప్లికేషన్? దట్ ఈస్ 30 daysలో కంపెన్సేషన్ అనేటువంటిది సెటిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ ఐటమ్స్ ఆర్టికల్స్కి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who may specify the officers of the Department of Post to examine and dispose of the compensation claims? Divisional head, DG, regional head, circle head. The answer is Director General అన్నమాట. DG గారు చేయొచ్చు. ఎవరు కంపెన్సేషన్ ఇవ్వాలి ఏంటి అనేది డిసైడ్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. Who has the authority to suspend the acceptance or dispatch of items at a post office within their jurisdiction? Postmaster General, Director General, head of circle head or regional head or officer in charge? The answer is head of the circle or regional head అనమాట. సస్పెండ్ చేసి డిస్పాచ్ ఆఫ్ ఐటమ్స్ని కానీ యాక్సెప్టెన్స్ అంటే బుకింగ్ కానీ డిస్పాచ్ కానీ ఏదైనా కానీ ఆయన జ్యూరిస్డిక్షన్లో ఆపడానికి అధికారము సర్కిల్ హెడ్కి రీజనల్ హెడ్కి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ షుడ్ కౌంటర్ఫీట్ కరెన్సీ రిసీవ్డ్ బై పోస్ట్ ఆఫీస్ బీ డెల్ట్ విత్? It should be returned to the sender. It should be impounded and disposed of by the postmaster. It should be dealt with according to the guidelines relating to detection and impounding of counterfeit currency issued by the Reserve Bank of India or Ministry of Finance. It should be sent to the local police for investigation. The answer is counterfeit currency అంటే నకిలీ నోట్లు వస్తే పోస్ట్ ఆఫీస్లో ఏం చేయాలంటే RBI అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డైరెక్షన్స్ ప్రకారము ముందుకెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. What is the maximum weight limit for a letter to be eligible for postal transmission? Time starts now. Regulation 87 of PO Regulation 2024. లెటర్కి అంతా 500 grams అయిందండి. ఇదివరకు మనకి 2 kgs ఉండేది, ఇప్పుడు దాన్ని 500 gramsకి తగ్గించడం జరిగింది లెటర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది మినిమమ్ అండ్ మ్యాక్సిమం సైజ్ అలౌడ్ ఫర్ అన్ ఎన్వలప్ కంటైనింగ్ ఎ లెటర్ ఇన్ అదర్ దాన్ రోల్ ఫార్మ్? Regulation 88 of PO Regulations 2024. The answer is మినిమం మ్యాక్సిమం ఎన్వలప్కి వచ్చేసరికి మీకు 140/90 అనేది మినిమం అనమాట. ఇది కామన్ పోస్ట్ కార్డ్ సైజ్ కదా. ఇది మ్యాక్సిమం వచ్చేసరికి 458/324 అనమాట. అంత సైజులో ఎన్వలప్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ థిక్నెస్ రేంజ్ ఫర్ ద పేపర్ యూజ్డ్ టు మేక్ ఎన్వలప్? ఎన్వలప్ తయారు చేయడానికి ఎంత థిక్నెస్ పేపర్ వాడాలి? The answer is 0.15 mm to 0.5 mm as per Regulation 88 of PO Regulation 2024. What is the minimum GSM required for paper used to make envelopes? 50, 60, 70, 80? The answer is 70 GSM anamata. Regulation 88 of PO Regulation 2024 prakaram. According to the PO regulations, every envelope should be flexible enough to bend into which shape? U shape, V shape, L shape, O shape. ఎన్వలప్ అనేటువంటిది ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎటు తిప్పితే అటు తిరగాలి, ఏ షేప్లోకి రావాలి? యూ షేప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు పోస్టల్ రెగ్యులేషన్ 2024, the window of every envelope should have a size between which dimensions? 30 to 35 mm and 75 to 100 mm. Try to post your answers in the comment section. Window of envelope ఏ సైజులో ఉండాలి డైమెన్షన్స్? The answer is 35 to 50 mm breadth ఉండాలి, అలాగే 80 to 125 mm length ఉండాలి.
Next question. According to the postal regulations, which of the following materials and their respective thickness or weight is specified for use as window material in envelopes? Glassine paper 30 GSM, polyvinyl chloride of 20 micron thickness. Time starts now. ఈ యొక్క థిక్నెస్ వెయిట్ అనేటువంటిది విండో మెటీరియల్, ఎన్వలప్కి విండో ఉంటుంది కదా, వాటిది అలా ఉండాలి. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ గ్లాసైన్ పేపర్ 35 GSM ఉండాలి, అంటే గ్రామ్ పర్ స్క్వేర్ మీటర్ అన్నమాట GSM అంటే థిక్నెస్. సెలోఫెన్ పేపర్ ఆఫ్ 40 GSM, అలాగే పాలీవినైల్ క్లోరైడ్ బయాక్సియల్లీ ఓరియంటెడ్ ప్రొపలిన్ పాలీప్రొపలిన్ అంటే BOPP అంటారు కదా టేప్స్, అది అలాగే 15 మైక్రాన్ థిక్నెస్ అనమాట. ఈ థిక్నెసెస్లో ఇవి ఉండాలి. సో దీస్ ఆర్ ది 100 ఫస్ట్ 100 MCQs అనమాట. ఇది సెకండ్ వీడియో కూడా ఉంది, అవి కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 పైనే వస్తాయి. ఇంకా MCQs, ఇంపార్టెంట్ MCQs మేబీ 100 కూడా రావచ్చు. అది సెకండ్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక క్లాస్ది వినకపోతే ఈ MCQs చదివినా కూడా మీకు అర్థం కాదు, క్లాస్ది ఖచ్చితంగా వినాలి. అది వినకపోతే కనుక చూడండి, ఐ బటన్లో పెడతాను, నేను కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను, చూడండి. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్ ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్స్.